అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐగన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటే గారు. నమస్తే సీని గారు. సార్, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన మీద ఉమ్, వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇది ఈ ఈవీఎంని ధ్వంసం చేస్తూ బయటకు వచ్చిన సీసీ కెమెరా నుంచి వచ్చిన వీడియోని బయటకు వచ్చిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. కొంతమంది దేశం దాటిపోయారని చెప్పారు, కొంతమంది ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారని చెప్పారు. తీరా చూస్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ గంటలో ఉన్నారు నరసరావుపేటలో. అంటే ఎంత దూరం వెళ్ళింటారు సార్? అంటే ఏదో ఒక 90 కిలోమీటర్ స్పీడ్తో వచ్చినా అంటే 90 కిలోమీటర్ దూరంలో ఉన్నారని అర్థమా, లేదా 100 కిలోమీటర్ దూరంలో ఉన్నారని అర్థమా? అంటే పోలీసులు ఆ, 100 కిలోమీటర్లు కూడా పోలేకపోయారంటారా? ఆ, ఏంటి ఎలా చూడాలంటారు? ఈ దేశం దాటారు, దేశం దాటకపోయినా ఇక్కడే ఉన్నా కూడా పట్టుకోలేదంటే అంటే ఇది పోలీస్ వ్యవస్థ లేదంటే నిఘా వైఫల్యం అని చెప్పాలా, పోలీస్ వ్యవస్థ చాదకంతనం అనాలా? ఆ, ఎలా చూడాలి? అదే ఇంతకుముందు అయితే రఘురామకృష్ణరాజు గారిని ఎక్కడి నుంచి ఎత్తుకొని పోయారు, మరి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆయన ఒకరే కాదు, ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడు గారిని ఇలా ఎత్తుకొచ్చారు కర్నూలు వరకు. ఇట్లా ఎవరిని కావాలంటే ఎక్కడి నుంచైనా ఎత్తుకొస్తారు. వద్దు అనుకుంటే మాత్రం పక్కనున్నా కూడా పట్టించుకోరు, సంఖలో ఉన్నా కూడా ఆ, చూసుకోలేరు టవల్ని. సో ఎలా చూడాలంటారు దీన్ని, ఈ ఈ విషయాన్ని మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. సీని గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పారిపాల పోలీసుల కనుసన్నల్లోనే దాక్కుని ఉన్నాడు. ఈ రోజు ప్రధానమైన పత్రికలు చూసినా కూడా అర్థమవుతుంది అది. ఇదిగోండి, అలా ఉపశమనం, ఇలా ప్రత్యక్షం. నరసరావుపేటకు వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే గంటల వ్యవధిలోనే ఎస్పీ మల్లికా గారికి ఎదుట రాత్రి 12 గంటలకు హాజరు. ఇన్నాళ్ళు ఆయన పట్టుకొని పోలీసులు. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్న కేసులు 5 రకాల కేసులండి. ఒకటి ఈవీఎం విధ్వంసం, 2 హత్యాయత్నం, 3 అల్లర్లు, 4 దాడులు, 5 బెదిరింపులు. ఇన్ని కేసులున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదో రాష్ట్రం దాటాడని, దేశం దాటాడని చెప్పేసి అని అన్నారు. చెక్కామంటే కోర్టు నుంచి ఉపశమనం రాగానే ప్రత్యక్షమైపోయారు. ఇదేనండి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన చట్టాలకు వచ్చిన ఇబ్బంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని 5 ఏళ్ళుగా నమ్మకూడదు అని అనటంలో కూడా అర్థం ఇది. మేము ఎన్నోసార్లు మనం మాట్లాడాం. అసలు ఏపీలో ఐఏఎస్ లేదు, ఐఆర్ఎస్లే ఉంది, ఐపీఎస్ లేదు, ఐఆర్ఎస్లే ఉంది అని చెప్పేసి అనటంలో కూడా అర్థం ఇది. అంటే ఇంత ఇంత నేర ప్రవృత్తి కలిగిన ఎమ్మెల్యేని కూడా కనీసం అరెస్ట్ చేసి కోర్టు భూమిలో పెట్టలేకపోతే, ఆయన కోర్టుకి వెళ్ళిపోయి ఉపశమనం పొందేంత వరకు ఆయనకి సమయం ఇచ్చి, అవకాశం ఇచ్చి పోలీసులు చేస్తూ ఉంటుంటే ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకుంటారు? కామన్ మ్యాన్కి ఏం అర్థం అవుతుంది? మీరు ఆ నంబూరి శంకర్రావు గారు, నంబూరి శేషగిరిరావు గారు, ఆయన దుర్మార్గమైన దాడి చేసి తలే బద్దలు కొట్టాడు. దాదాపు ఈ కేసుల్లో కొన్ని వందల మంది జైల్లో ఉన్నారండి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అనుచరులు జైల్లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైల్లో ఉన్నారు, గ్రామీణ ప్రాంత పొట్టబోసుకునే అభిమానులు జైల్లో ఉన్నారు. అంటే వీళ్ళందరికీ చట్టాలు వర్తించవా సార్? వీళ్ళకేం ఉపశమనం ఎవరా ఏంటి? వీళ్ళకందరికి కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టాలి? ఈయనకి ఇది ఉపశమనం ఇవ్వాలి అంటే న్యాయస్థానాల్లో ఉన్న అవకాశాలని అడ్డం పెట్టుకొని డబ్బులు ఉన్నాయి కదని చెప్పి ఇలా ఓరట పొందితే ఎలా? నేనేం న్యాయస్థానాల తీర్పుల్ని నేను తప్పు పట్టను, కానీ చట్టం అందరికి సమానమే కదా, చట్టం అందరికి సమానమే కదా. ఇప్పుడు ఆ ఈవీఎం బద్దలు కొట్టుడికేమో ఓరట ఇచ్చారు. ఈవీఎం బద్దలు కొడితే దాని మీద ఒక 2 రోజులు ఆగి ఫిర్యాదు చేసిన ఆ ప్రొసైడింగ్ ఆఫీసర్ పీఓని ఏం చేశారు? సస్పెండ్ చేశారు. పీఓని సస్పెండ్ చేశారు. పాపం నేరానికి పాల్పడిన పిన్నెల్లికి మాత్రం ఓ పెద్ద ఎత్తున ఓరట, రాజలాంఛనాలు, మరి సదర్ రామకృష్ణారెడ్డి గారి ఒత్తటాలు.
ఎన్నికల కమిషన్. ఈ మధ్య మీరు విన్నారో లేదో, సదర్ రామకృష్ణారెడ్డి గారు పేర్ని నాని గారితో ఒకటే పని, ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందంట. ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. మొన్నటిదాకా ఎన్నికల కమిషన్ ఎక్కడుంది? ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 99% వచ్చినాయి కదా రిజల్ట్స్. వైసీపీ వాళ్ళకి వాళ్ళే చెప్పారు కదా 80% అధికారం మాదేనని. ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఆ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయించి కూడా ఉపసంహరించుకుందారు. పోటీ చేయకుండానే నిర్ణయం తీసుకుంది కదా. మరి అప్పుడు ఎన్నికల కమిషన్ ఎవరి చేతుల్లో ఉంది? అంటే కాస్త ఎన్నికల కమిషన్ చట్ట ప్రకారంగా కొన్ని చర్యలు కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు పిన్నెల్లి మీద కేసులు కట్టుకోకుండా శబాష్ అని చెప్పని ఏమైనా రక్షణ పథకాలు ఇవ్వాలా ఏంటి? అవార్డులు ఇస్తే శబాష్ ఏమో. అందుకని అసలు అది నాకు తెలియగలుగుతాను. శ్రీని గారు అయిన దానికి కాని దానికి సత్య రామకృష్ణారెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నాడు? ఏ హోదాలో మాట్లాడుతున్నాడు? ఆయన ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, అసలు ప్రజాస్వామ్యంతో సంబంధం లేదు. పోనీ వైసీపీ పార్టీలో నాయకుడు కూడా కాదు. ఆయన ప్రభుత్వ సలహాదారు. ప్రభుత్వ సలహాదారు అంటే ఆ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వం పని అయిపోయింది, పరిపాలన కూడా పూర్తి అయిపోయింది, ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల కమిషన్ కూడా ఆరోపణలు ఎలా చేస్తాడు? నా బలి ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఇక్కడ అంటుంటే ఒక డౌట్ వచ్చింది సార్. ఆయన ప్రభుత్వ సలహాదారుడు లేదా ప్రజలకు సలహాదారుడేమో సార్. ప్రభుత్వాన్ని ఎలా చూడాలో ఆయన ప్రజలకు సలహా ఇస్తున్నాడేమో. ప్రభుత్వాన్ని ఎలా చూడాలో ప్రజలకు సలహాలు ఇస్తున్నాడు. అంతే కదా, అలా కూడా ఉండొచ్చు కదా. అసలు ఈ విచిత్రమైన పద్ధతి ఏంటంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 26 మంది మంత్రులుండి, మా తానేటి వంతి గారు ఉన్నారు రక్షణ మన హోంమంత్రి గారు, అవి ఏనాడు కనిపించదు. ఇప్పుడు విద్య గురించి ఆయనే మాట్లాడతాడు, శాంతి భద్రతల గురించి ఆయనే మాట్లాడతాడు, గృహ నిర్మాణాల గురించి ఆయనే మాట్లాడతాడు, జగన్ గారి యొక్క లండన్ టూర్ గురించి ఆయనే మాట్లాడతాడు, అప్పుల గురించి ఆయనే మాట్లాడతాడు, ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు ఆయనే మాట్లాడతాడు, స్వాతంత్ర సంగ్రామం గురించి మాట్లాడతాడు, భారతదేశ చరిత్ర గురించి మాట్లాడతాడు, పాత్రికేయం గురించి మాట్లాడతాడు. అసలు ఏ అర్హత ఉందన్నా నాకు తెలియగలుగుతున్నాను నేను. ఇంతమంది ఉన్న తర్వాత ఏంటి ఆల్ ఇన్ వన్ లాగా ఆయన పెట్టుకున్నారా ఏంటి? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్రికేయం ఎలా చేశాడో కూడా నాకు తెలియదు. నాకు అర్థం కాదు ఆయన పాత్రికేయుడు ఎలా. నేను పాత్రికేయుడు, దాదాపు 25 ఏళ్ల పాత్రికేయ ప్రయాణం. మేము ఎర్ర బస్సులు అమ్మటే కవర్లు పట్టుకొని తిరిగిన కాలం దగ్గర నుంచి సమాజంలో జర్నలిజం అనేది ప్రజలకు బాసటగా ఉండాలని చెప్పిన అక్షరాలను నమ్ముకున్న వాళ్ళం కాదు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే పదే వేల పాటల అక్షరాలు అమ్మి ఉంటాడు. అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్నికల కమిషన్ మీద నిందలేస్తా ఉంటుంది. ఆయన కూడా అన్నాడండి, ఈవీఎంను బద్దలు కొట్టడం అసలు తప్పు అన్నట్టుగా చెప్పట్లేదండి. ఆయన తప్పనే చెప్పట్లేదు. అక్కడ అల్లర్లు జరుగుతుందంటే అల్లర్లు అదుపు చేయడానికి ఆయన బూతులో పోయిందంట. కోపంతో ఈవీఎం బద్దలు కూడా. మా దూపుడి ప్రభాకర్ కూడా అలాగనే మాట్లాడు. మరి ఆ దూపుడి ప్రభాకర్ నా సామాజిక వర్గమే. అసలు నేరమే కాదంట దూపుడి ప్రభాకర్ గారి విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసింది నేరమే కాదు. ఆయన అసలు కోర్టులు నిలబెట్టే అర్హత కూడా లేదంట పోలీసులకు. ఎందుకంటే మరి ఆయన సామాజిక సలహాదారు. ఈ విధమైన వాతావరణం అంటే ఎంత రాజకీయాలున్నా, ఎంత స్వామి భక్తి ఉన్నా, ఎంత జగన్మోహన్ రెడ్డి గారి మీద భక్తి ఉన్నా కూడా చట్టాలను అతిక్రమించి ఒక ప్రజాస్వామ్య దృక్పథం ఇంత పాచిమొకాన అబద్ధాలా? మరీ ముఖం కడుక్కోకుండా కుడి చేత్తో అన్నం తింటున్న వాళ్ళం ఎడం చేతి మాటలు మాట్లాడితే ఎలా చేయలేదు గారు? అన్నం తినేది కుడి చేత్తో కదా. ఇప్పుడు ఎడం చేత్తో అన్నం తింటే మీరు మాట్లాడండి. అందుకని ఎడం చేత్తో అన్నం తినే వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడతారు. అందుకని మాకైతే చాలా బాధేస్తా ఉంటుందండి రాష్ట్రాన్ని చూసి. ఎవడో వస్తాడు, ఆడ అమరావతికి చెట్టు భూమి కూడా మాకు కర్నూలుకి రాజధాని కావాలి, ఉత్తరాంధ్రలో రాజధాని పెడితే తప్పేంటి బాలకోటయ్య. ఆడు రూపాయి బిల్ల ఇవ్వాలా, 1 గజం స్థలం ఇవ్వాలా. పైపెచ్చు అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసిండు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన హైకోర్టు, చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీ, చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీ సచివాలయం నుంచే పరిపాలన సాగింది. కానీ అమరావతి రాజధాని అక్కర్లేదు. మేము వెళ్ళిపోతాం రుషికొండకి. చీరేయాలి సార్ చట్టాలు.
భగవంతుడు అవకాశం ఇవ్వట్లేదు కానీ అలాంటి వాళ్ళకి వడ్డలప్పది చీరయ్య దుర్మార్గంగా సార్. మళ్ళీ మేధావుల పేరు మీద ఒక్కొక్కడు. నేను పేరున వీళ్ళ పేరును వ్యాఖ్యానించదలుచుకోలేదు కానీ నేను చూశాను సార్. మహిళల్ని ఎదురు రొమ్ము మీద చెయ్యి పెట్టి అరెస్ట్ చేస్తున్నారని మేము మాట్లాడినా అది తప్పు, దీన్ని ఖండిస్తున్నాం మేము అంటానికి నోరు రాలేదండి. ఒక జర్నలిస్ట్ అంకబాబుని చొక్కా లేకుండా అరెస్ట్ చేశారండి. చొక్కా వేసుకోవటానికి అవకాశం ఇవ్వాల. ఏంటి ఆయన చేసిన నేరం అంటే ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేశాడు వాట్సాప్లో. ఈవీఎం బద్దలు కొట్టాల ఆయన మెసేజ్ని ఫార్వర్డ్ చేశాడు సార్. దానికి ఆయన అరెస్ట్ చేసిన విధానం అది. రంగనాయకమ్మ అమరావతి మీద జరుగుతున్న ప్రభుత్వ దాష్టీకాన్ని భరించలేక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక మెసేజ్ పెట్టింది. నేను అమరావతిలో మహిళలు పెడుతున్న దళితులు పెడుతున్న మీటింగ్కి వెళ్ళటానికి నేను సిద్ధపడితే నన్ను దాదాపు ఈ 5 ఏళ్ళ 20 సార్లు అవసరం చేశారు మీటింగ్లు పోవటానికి సార్. మీటింగ్లు పోవటానికి తిరుపతి మహాపాదయాత్రలో మాట్లాడుతుంటే నా చేతిలో ఉన్న మైకులు ఆగేసుకున్నారు సార్. వాళ్ళు ఏమన్నారంటే గోవిందా గోవిందా అని అనటం తప్ప ప్రభుత్వాన్ని విమర్శించకూడదు బాలకోటయ్య గారు అని అన్నారు. అంటే మేము తిరుపతి పోతున్నాం కాబట్టి గోవిందా గోవిందా అనుకుంటేనే పోవాలంట. రాష్ట్ర రాజధాని అమరావతిని రక్షించుకుందాం ప్రజలారా, రాజధానిని రక్షించుకోండి అని చెప్పకూడదంట. అప్పుడు నేను కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గోవిందా అని చెప్పేసాను. మరి జగన్మోహన్ రెడ్డి అనకూడదంట, మళ్ళీ ఏడుకొండల స్వామి గోవింద అన్నారంట. అంటే ఇన్ని మా పట్ల, ఉద్యమాల పట్ల, ఉద్యమ నాయకుల పట్ల, న్యాయాల పట్ల ఇన్ని దాష్టీకాలు చేసిన పోలీస్ యంత్రాంగం ఈ పిన్నెలినేంటి సార్ ఇంట్లో పిల్లిలాగా పెట్టుకుంటున్నారు. అంటే దేనికి అర్థం ఇది అని చెప్పేసి అంటున్నాను. అందుకనే మా బహుజన కులాలు అయితే నేను చెప్తున్నాను సార్, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటాడు గురజాడ. దేశం అంటే మనుషులు కూడా కాదు, దేశం అంటే పీడిత తాడిత ప్రజలు. మనుషులంటే ఎవరంటే ఎవరికైతే న్యాయం జరగాలో, ఎవరైతే కింది స్థాయిలో ఉంటాడో ఆ ప్రజలకి సేవ చేయటమే రాజకీయ రంగమైనా మరొక రంగమైనా. ఆ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఇటువంటి చేష్టలు చూసి వ్యవస్థల మీద కాండ్రించి ఉమ్మేస్తారు. అంతే కదా. మరి మీరు మహిళల్ని అరెస్ట్ చేసి మహిళల పట్ల రాచి రంపాన పెట్టడం అలా చేసి, ఇలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పట్ల ఇలా వ్యవహరించి, లేదా ఇటువంటి బడా భూస్వాములు ఎన్ని దోపిడీలు చేస్తున్నారు సార్ భూములు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో భూదందా పెద్ద ఎత్తున జరుగుతుందండి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అసైన్మెంట్ ల్యాండ్ లేదు. దళితుల చేతిలో తరాలుగా, దశాబ్దాలుగా బతుకు తెరువు కోసం ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో వాళ్ళ మంత్రుల దగ్గర, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి, సుబ్బారెడ్డి లాంటి, లేదా సిఎస్ జవహర్ రెడ్డి లాంటి వీళ్ళ కబ్జాని అయ్యింది. దీని మీద ఒక పెద్ద ఎత్తున విచారణ జరగాలి సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క భుజస్కంధాల మీద చాలా బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి అవ్వటమే కాదు, ప్రమాణ స్వీకారం చేయటమే కాదు, చాలా బాధ్యత ఉంది. తీసుకురావాలి సార్. తవ్వి ఈ తాచుపాముల్ని, కట్ల పాముల్ని, ఈ కొండ శిలువల్ని, వీటన్నింటి కూడా తవ్వి బయటికి తీసి ప్రజల ముందు ఉంచగలిగితేనే చంద్రబాబు నాయుడు గారికి ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా పేరు వస్తుంది. తప్పనిసరిగా చేస్తాడనే భావిస్తున్నాం. ఆ దిశగానే నూతన ప్రభుత్వం అడుగులు పడతాయని కూడా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్. మరి ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే ఎక్కడో ఉండేది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఏపీ పోలీస్ అంటే ఫూల్స్ లాగా తయారైపోయింది, ఏపీ ఫూల్స్ లాగా. ఇంకా మరి ఆ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసి కేవలం రాజకీయ దాడులకు కాకుండా కొంచెం వాళ్ళ పనిని కూడా వాళ్ళు చేసేలా చేసి, ఆయన ఇంతకుముందు అనుకున్నట్టు ఆయన గౌరవ సభగా మార్చిన అసెంబ్లీని మారుస్తున్నట్టుగా ఈ వ్యవస్థను కూడా దీనికి ఒక మంచి పేరు తీసుకురావాలని ఆశిద్దామండి. చూద్దాం సార్. ఒక
అంటే ఒక గంట వ్యవధిలో దూరంలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకోలేకపోయారంటే ఇంక మరి వీళ్ళు ఏం చేయగలుగుతారో చూడాలి మరి. ఏముంది, ఎవరినన్నా అంటే ఎవరన్నా కిడ్నాప్ చేయాలంటే అలాంటి వాటికి మాత్రం పనికొస్తున్నారు. అంటే పోలీస్ వ్యవస్థ చేయాల్సిన పనులు కాకుండా దొంగలు చేసే పనులు చేస్తున్నారు. ఈ దొంగలందరినీ మళ్ళీ పోలీసులుగా మార్చాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.